Hello, dear listeners. Welcome back to your favorite show, They Said It, Telugu podcast. This is your host, Gayatri Govindraju, and I am back with another interesting topic today. కొంతమంది మన దగ్గర కావాలనే అబద్ధాలు చెప్తూ ఉంటారు. మనం ఏదైనా ఒక చిన్న హెల్ప్ అడగగానే వాళ్ళ దగ్గర ముందే ఎక్స్క్యూజెస్ ఉంటాయి. మనం ఏదైనా అత్యవసరంలో ఉన్నా, ఏదైనా ఆపదలో ఉన్నా కూడా వాళ్ళని వాళ్ళు ఎప్పుడూ సేఫ్ జోన్లో పెట్టుకుంటారు. ఇలాంటి వాళ్ళనే మ్యానిపులేటర్స్ అంటారు. ఈ మ్యానిపులేటర్స్ నుంచి మనం జాగ్రత్తగా ఉండకపోతే మనల్ని టోటల్గా ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు. సో మన ఈరోజు టాపిక్ దీని గురించే. మనల్ని ఎవరైనా మ్యానిపులేట్ చేస్తున్నారా లేదా మిస్ట్రీట్ చేస్తున్నారా అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు? అలాగే ఇలాంటి మ్యానిపులేటర్స్ నుంచి మనం తప్పించుకోవడానికి, వాళ్ళ స్ట్రాటజీస్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఎలాంటి టిప్స్ని ఫాలో అవ్వచ్చు అనేది ఈరోజు టాపిక్. సో లెట్స్ గో అహెడ్. సైన్ నెంబర్ 1, ఆర్ యూ కాన్స్టెంట్లీ జస్టిఫైయింగ్? మన ఆప్షన్ని జస్టిఫై చేసుకోవడం అసలు తప్పు కాదు. ఎస్పెషల్లీ మనం ఒక డిస్కషన్లో ఉన్నప్పుడు మనం ఫలానా ఆప్షన్ని ఎందుకు చూస్ చేసుకున్నాము, లేదా మనకి ఇలాంటి ఒపీనియన్ ఎందుకు ఉంది అనేది జస్టిఫై చేయడం క్వైట్ ఓకే, అది చాలా నార్మల్. బట్ వాట్ ఇఫ్ సమ్వన్ ఈస్ మేకింగ్ యూ ప్రూవ్ యువర్ వర్త్? ఒకవేళ మీ గ్రూప్లో ఒక పర్సన్ మీరు తీసుకునే ప్రతి ఒక్క డెసిషన్కి వ్యాలిడేషన్ అడుగుతూ, మీ ఒపీనియన్స్ని అలాగే మీ ఆప్షన్స్ని జస్టిఫై చేయమంటూ ప్రతి ఒక్క విషయంలో అడ్డం పడుతున్నారు అనుకోండి, దాని అర్థం ఏంటి? ప్రతి ఒక్క దానికి ఒక లిమిట్ అంటూ ఉంటుంది. సో ఇలా యాక్ట్ చేసే వాళ్ళకి మీ బౌండరీస్ లేదా మీ లిమిటేషన్స్ వీటి మీద ఏమాత్రం కూడా గౌరవం లేనట్టు. వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్స్ కేవలం మీరు పలానా జాబ్కి సఫిషియెంట్ కాదు అని ప్రూవ్ చేయడం మాత్రమే. ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు తరచూ రిపీట్ అవుతున్నాయని అనిపించినా, లేదా సేమ్ పర్సన్ ఇలాంటి సిచ్యువేషన్స్ని తీసుకొస్తున్నారు అని మీకు అనిపించినా, ఇట్ ఈస్ టైమ్ టు రియలైజ్ దేర్ మ్యానిపులేటివ్ ఇంటెన్షన్స్. ఇలా మన పనిలో ప్రతి ఒక్క అడుగుకి అడ్డం పడే వాళ్ళ పాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటప్పుడే మనం రెట్రోస్పెక్టివ్ మోడ్లోకి అసలు వెళ్ళకూడదు. రేజ్ యువర్ వాయిస్ అండ్ స్పీకప్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఒపీనియన్స్. సైన్ నెంబర్ 2, హ్యావ్ యూ ఎవర్ ఫేస్డ్ అక్యూజేషన్ ఫర్ వాట్ యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్? అంటే ఏదైనా విషయంలో తప్పు జరిగినప్పుడు మీ రెస్పాన్సిబిలిటీ లేకపోయినా కూడా ఆ తప్పును మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? దీనికి కారణం మీ సర్కిల్లో ఉన్న ఎవరైనా మ్యానిపులేటివ్ పీపుల్ ఏమో అని ఒకసారి చెక్ చేయండి. మ్యానిపులేటర్స్ ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడరు. మన ఫేస్ టు ఫేస్ మాట్లాడి విషయాలు తేల్చుకోరు. మన వెనకాల వేరే వాళ్ళతో ఈ విషయాలన్నీ డిస్కస్ చేస్తూ ఉంటారు. ఫలానా విషయం మన వల్లే పాడైందని, ఆ ప్రాబ్లం రావడానికి కారణం మనమే అని, ఇలాంటివన్నీ ఫ్రేమ్ చేస్తూ ఉంటారు. తిరిగి మన దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ గుడ్ ఇమేజ్ని సేఫ్ గార్డ్ చేసుకుంటూ మన దగ్గర మంచితనాన్ని నటిస్తూ ఉంటారు. దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మన సక్సెస్ఫుల్ కెరియర్ చూసి వాళ్ళు ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వచ్చు, లేదా మన ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద పడితే వాళ్ళకి ఏదో నష్టం జరుగుతుందేమో అని భయపడి ఉండొచ్చు. సైన్ నెంబర్ 3, హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ డిమోటివేటెడ్ బికాస్ ఆఫ్ కంటిన్యూస్ రిజెక్షన్స్ అండ్ అబ్జెక్షన్స్? మీరు తరచూ వచ్చే ఫీడ్బ్యాక్ని రిజెక్షన్స్ గానో అబ్జెక్షన్స్ గానో ఫీల్ అవుతున్నారా? వాటి వల్ల మీరు ఎక్కువగా డిమోటివేట్ అవుతున్నారా? అయితే చెక్ ఇఫ్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ సమ్వన్స్ ఇంటెన్షనల్ డీడ్స్. కొంతమంది మనం చేసిన పనుల్ని చాలా చిన్నవిగా చూపించడానికి ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఫర్ ఇన్స్టెన్స్, మీరు ఒక పెద్ద ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి చాలా కష్టపడ్డారు. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాతే మీకు కాస్త స్పేస్ వచ్చింది కాబట్టి ఈవినింగ్ వెళ్ళి మీ ఫ్రెండ్స్ని కలిసి ఏంట్రా ఈ మధ్య అసలు కనిపించట్లేదు, ఏంటి విషయం అని మీ ఫ్రెండ్స్ అడిగినప్పుడు యూ స్టార్టెడ్ టు ఎక్స్ప్లెయిన్ మీరు ఎలా ఇలాంటి ఒక డిఫికల్ట్ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేశారు, దానికి కావాల్సిన స్కిల్స్ని షార్ట్ టైంలో ఎలా నేర్చుకున్నారు, క్లోజర్ డెడ్లైన్స్లో ప్రాజెక్ట్ని ఎలా డెలివర్ చేశారు, ఇలాంటి విషయాలన్నీ వాళ్ళతో షేర్ చేసుకుంటున్నారు. అంతే కదండి, మనం ఏ విషయాలైనా మన క్లోజ్ ఫ్యామిలీ లేదా నియర్ అండ్ డియర్ వన్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ వీళ్ళతోనే మన సక్సెస్ని కానీ, అకాంప్లిష్మెంట్స్ని కానీ, హ్యాపీనెస్ని కానీ షేర్ చేసుకుంటూ ఉంటాం కదా.
ఇలా మీ విషయాల్ని వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉండగా అందులో ఒక ఫ్రెండ్ ఇలా అన్నారనుకోండి, హే ఇదేం ప్రాజెక్ట్, ఇదేం అంత టఫ్ ప్రాజెక్ట్ ఏం కాదు, అసలు ఇది నా స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్లో చాలా ఈజీగా చేసి పడేశాను, దానికి అసలు ఎంత పెద్ద అడ్వాన్స్ టెక్నాలజీ అసలు అవసరమే లేదు, నాకైతే అసలు హాఫ్ మంత్లో నేను చేసేసేవాడిని. మీ ఫ్రెండ్ ఇలా అంటే మీకు ఎలా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది కదా. అలాగని చెప్పి ఇలాంటి చిన్న చిన్న విషయాలకి మనం ఆర్గ్యూ కూడా చేయలేము. అంత ఇన్ఫార్మల్ ఫ్రెండ్లీ మీటింగ్లో ఇంత సిల్లీ విషయం గురించి ఆర్గ్యూ చేయాలా వద్దా ఇలాంటి డైలమాలో ఉండిపోతాం. ఫైనలీ దాన్ని ఇగ్నోర్ చేసేస్తాం. బట్ రిమెంబర్ దట్ మ్యానిపులేటర్స్ ఆల్వేస్ లైక్ టు స్టే ఇన్ ఫోకస్. ఇలాంటి వాళ్ళ గురించి మనం బాగా అవేర్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఫోకస్లో ఉండడానికి అన్ఫేర్ కంపారిజన్స్ చేస్తారు. అంటే ఒక టైగర్కి ఒక ర్యాట్కి మధ్యలో కంపేర్ చేసి ఆ కంపారిజన్ని జస్టిఫై చేసుకునే అంత టాలెంట్ ఉంటుంది వీళ్ళకి. ఇలాంటి వాళ్ళ వలలో పడకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సైన్ నెంబర్ 4. హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ దట్ యు ఆర్ బీయింగ్ మాక్డ్ ఆర్ మేడ్ ఫన్ ఆఫ్? గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్లో ఇవంతా కామన్. మనం ఒకళ్ళనొకళ్ళు ఆట పట్టించుకుంటాము, ఒకళ్ళనొకళ్ళని ఏడిపించుకుంటాము, సిల్లీగా కామెంట్స్ చేసుకుంటాం. ఇది క్వైట్ కామన్ అండ్ చాలా సరదాగా కూడా ఉంటుంది. కానీ ప్రతి ఒక్కదానికి ఒక లిమిట్ అంటూ ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. ఇట్ షుడ్ నాట్ బి ఆల్వేస్ యూ హూ ఈస్ గెటింగ్ మాక్డ్ ఆన్ సిల్లీ థింగ్స్. ప్రతి ఒక్కరికి వాళ్ళకి తగిన ప్రైవసీ ఉంటుంది, వాళ్ళకి తగిన లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిట్ని బియాండ్ మనం ఏం చేసినా కూడా అది జోవియల్గా అసలు ఉండదు. దాన్ని జాయ్ఫుల్గా స్పోర్టివ్గా ఎవరూ తీసుకోలేరు. ఈ మ్యానిపులేటర్స్కి కావాల్సింది ఆడియన్స్. సో ఇలాంటి ట్రిగరింగ్ పాయింట్స్నే వాళ్ళు చూస్ చేసుకుంటారు. ఎవరికి ఏ పాయింట్ దగ్గర ఇరిటేషన్ వస్తుంది అనేది వాళ్ళకి బాగా తెలుసు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పాయింట్ దాకా తీసుకెళ్ళి ఎవరైతే ఇంకా ఎక్కువగా టాలరెంట్గా ఉంటారో వాళ్ళనే వీళ్ళు టార్గెట్ చేస్తారు. వాళ్ళని సెంటర్ చేసి మిగిలిన వాళ్ళని ఆడియన్స్ చేసుకుని వాళ్ళ టాలెంట్ అంతా పాపం ఆ ఒక్క పర్సన్ మీద చూపిస్తూ ఉంటారు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నోటీస్ దీస్ థింగ్స్. మీరు ఎప్పుడైనా సరే ఇలా ఫీల్ అవుతుంటే మీ గ్రూప్ ఆఫ్ పీపుల్లో, గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కానీ గ్రూప్ ఆఫ్ కొలీగ్స్లో కానీ మీరు ఎక్కువగా టార్గెట్ అవుతున్నారు అంటే లెట్ దెమ్ నో దట్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ సచ్ సిచ్యువేషన్స్. వాళ్ళు ఎలాగైనా అనుకోనివ్వండి, ఏంటి ఇంత జోవియల్ సిచ్యువేషన్లో ఇంత సీన్ చేయడం అవసరమా అని అనుకుంటే అనుకునివ్వండి. కానీ అది చెప్పడం చాలా ఇంపార్టెంట్. మీరు ఈరోజు కనుక మీ వాయిస్ని రేస్ చేయకపోతే రేపు ఇంకొక పర్సన్ అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళ గురించి అసలు ఆలోచించకుండా డోంట్ థింక్ అబౌట్ ఎంబరాస్మెంట్ ఇన్ పబ్లిక్. స్పీక్ అప్ ఫర్ యువర్ ఫీలింగ్. సైన్ నెంబర్ 5. ఆర్ యూ ద వన్ హూ గెట్స్ బ్లేమ్డ్ ఇన్ యువర్ రిలేషన్షిప్? ఏ రిలేషన్ అయినా కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఆధారపడి ఉంటుంది. వెన్ దెర్ ఈజ్ నో కాంప్రమైజ్ దెర్ ఈజ్ నో ఎండ్ టు ఎనీ ఆర్గ్యుమెంట్. ఒక ఆర్గ్యుమెంట్ని ఎండ్ అవ్వాలంటే ఎవరో ఒకళ్ళు కాంప్రమైజ్ అవ్వాల్సిందే. ఈ సిచ్యువేషన్ని మీరు ఒక మ్యానిపులేటర్తో డీల్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, దే ఫ్రేమ్ యూ యాజ్ ఫాల్టీ. వాళ్ళు ఎప్పుడు విక్టిమ్ రోల్ని బేర్ చేస్తారు, మిమ్మల్ని ఫాల్టీ కింద చూపిస్తారు. మీ ఇద్దరి మధ్యలో ఎన్నిసార్లు గొడవైనా కూడా వాళ్ళ సైడ్ అసలు రాంగ్ ఎప్పుడూ తీసుకోరు. ఇలాంటి రిలేషన్స్లో మనం ఉన్నప్పుడు మనమే ఎప్పుడు సారీలు చెప్తూ అపాలజీ చెప్తూ ఉండాల్సి వస్తుంటుంది. ఇలాంటి విషయాలకి కనుక మనం ఎక్కువగా అలవాటు పడితే రేపు ఏదైనా విషయం మన ప్రమేయం లేకుండా జరిగినా కూడా దానికి మనం రెస్పాన్సిబిలిటీ ఏమో అని మనకే అనిపిస్తుంది. ఆ గిల్ట్ ఫీలింగ్ మనకే అనిపిస్తుంది అనమాట. సో ఇలాంటి వాళ్ళతో డీల్ చేసేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళల్లో ఇలాంటి బిహేవియర్ని మీరు ఐడెంటిఫై చేస్తే ఖచ్చితంగా వాళ్ళని కూర్చోబెట్టి రెట్రోస్పెక్షన్ మోడ్లోకి తీసుకురండి. లేకపోతే మీరు ఎప్పటికీ ఫాల్టీగానే ఉంటారు అండ్ యువర్ పార్ట్నర్ ఆర్ యువర్ ఫ్రెండ్ వుడ్ ఆల్వేస్ బేర్ దట్ ఇన్నోసెంట్ విక్టిమ్ ట్యాగ్. సైన్ నెంబర్ 6. డూ యూ ఆఫెన్ ఫేస్ ట్రబుల్స్ బికాస్ ఆఫ్ యువర్ లిబరల్ నేచర్? ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా నచ్చే పాయింట్. ఎందుకంటే పీపుల్ కెన్ టేక్ అడ్వాంటేజ్ ఓన్లీ వెన్ యూ గివ్ అడ్వాంటేజ్ టు దెమ్. ఇది నాకు అనిపించే పాయింట్.
ఈ కేటగిరీలో ఉన్న మ్యానిపులేటర్స్ దగ్గర వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఆల్రెడీ ఉంటాయి. వాళ్ళకి కావాల్సిన వస్తువులు, రిసోర్సెస్ ఏదో ఒకటి వాళ్ళ దగ్గర ఉండనే ఉంటాయి. అయినా కూడా పక్కన వాళ్ళ హెల్ప్ తీసుకుంటారు. ఫలానా వర్క్ చేయాలి, వాళ్ళు చేయగలరు, అయినా కూడా పక్కన వాళ్ళని చేయమంటారు. వాళ్ళ దగ్గర కావాల్సిన వస్తువులు ఉంటాయి కానీ అవి వాడుకోరు. పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక ఎక్స్క్యూజెస్ చెప్పి వాళ్ళ థింగ్స్ బోరో చేసుకుంటారు. వాళ్ళ పనులు మన ద్వారా చేయించడానికి వాళ్ళు మనకి ఎన్నో కాంప్లిమెంట్స్ ఇస్తారు, గిఫ్ట్స్ ఇస్తారు, చాలా కైండ్గా, పొలైట్గా, చాలా స్వీట్గా మాట్లాడతారు. మనం ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. దే ఆర్ కైండ్, స్వీట్ అండ్ పొలైట్ టు యూ బికాస్ దే హ్యావ్ దేర్ ఓన్ మోటివ్స్ బిహైండ్ ఇట్. మ్యానిపులేటర్స్ ప్రతి ఒక్క సిచ్యువేషన్స్ని అడ్వాంటేజెస్గానే తీసుకుంటారు. మన ట్రస్టింగ్ నేచర్ ఉందనుకోండి, వాళ్ళకి అది డబుల్ అడ్వాంటేజ్ అవుతుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్, ఇఫ్ యు ఆర్ బేసికలీ ఎ పర్సన్ విత్ కైండ్ అండ్ స్వీట్ యాటిట్యూడ్, మనం ఇంకా వల్నరబుల్ అండ్ ఇంకా ఎక్స్ప్లాయిటేషన్కి గురవడానికి అవకాశాలు మనం వాళ్ళకి ఎక్కువ ఇచ్చినట్టే. వాళ్ళ ట్రాప్లో మనం పడకుండా, వాళ్ళ పనులు మనం చేసి పెట్టకుండా మన మీద మనం ఫోకస్ చేసుకోవాలి అంటే ఇలాంటి వాళ్ళ గురించి వాచ్ఫుల్గా ఉండాలి. ఇలాంటి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు మన లిమిట్స్లో మనం ఉండటం నేర్చుకోవాలి. సో అదంటే ఈరోజు ఎపిసోడ్. వీఆర్ నౌ మూవింగ్ ఇన్ టు అవర్ ఫేవరెట్ కనెక్షన్ టైం ఇన్ దే సెట్ ఇట్ తెలుగు పాడ్కాస్ట్. ఈరోజు కనెక్షన్ టైంలో మనం చెప్పుకోబోయే పద్యం వేమన శతకంలోనిది. మేటి పండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పిరికివాని మదిని బింక మీదాగురా, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యానికి అర్థం ఈరోజు టాపిక్లో మనం డిస్కస్ చేసుకున్నట్టే, మ్యానిపులేటర్స్ ఎలాగ వాళ్ళకి లోపల ఒక ఇంటెన్షన్స్ ఉంటాయి, లోపల వాళ్ళ మోటివ్స్ వేరుగా ఉంటాయి, కానీ బయటకు మాత్రం మనతో మంచిగా ఉంటారు. వాళ్ళ పనులు మనం చేసి పెట్టేదాకా మనల్ని పొగుడుతారు, మంచివాళ్ళు అంటారు, మనతో చాలా మర్యాదగా ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు మేడిపండుతో సమానం. మేడిపండు ఎలాగైతే పైన బంగారు రంగుతో మెరిసిపోతూ ఉన్నా పొట్ట విప్పి చూడంగానే, అంటే ఆ మేడిపండును ఓపెన్ చేసి చూస్తే లోపలని పురుగులు ఎట్లా ఉంటాయో, మన మ్యానిపులేటర్స్ కూడా అలాంటి వాళ్ళే. పైన ఒక రకంగా మంచిగా అనిపించిన లోపల వాళ్ళ స్వభావం, వాళ్ళ ఇంటెన్షన్స్ వేరుగా ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండమని ఈ పద్యం యొక్క అర్థం. అదండి ఈరోజు ఎపిసోడ్. మీకు ఈరోజు ఎపిసోడ్ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ కాంటెంట్ హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. దే సెట్ ఇట్ తెలుగు పాడ్కాస్ట్ని సోషల్ మీడియాలో ఫాలో అయిపోండి, షోని ఫాలో అవ్వండి లేదా సబ్స్క్రైబ్ చేయండి. Until I catch up with you in another interesting episode, keep making connections with your roots. This is your host Gayatri Govindraju signing off. Bye bye.